వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, జనసేన నాయకులు గునుకుల కిషోర్లు చేసిన అసత్య ఆరోపణలను ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రశేఖరరెడ్డికి మొత్తల దగ్గర ఉండాల్సిన అవసరం ఆయనకి లేదని, ఆయనకి దేవుడు అన్ని ఇచ్చాడన్నారు. ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేయవచ్చని, ఇలాంటి చౌకబారు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని వారికి హితో పలికారు. ఆ ముసుగులేదో నువ్వే తీయవయ్యా, అందరికీ ముసుగులున్నాయంటూ రూప్ కుమార్ యాదవ్ కి చురకలంటించారు. మొన్నటి రోజున మా పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారిని గురించి తెలుగుదేశంలో కొత్తగా చేరినటువంటి, అదేవిధంగా పాతగా ఉన్నటువంటి నాయకులు విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. చంద్రశేఖరరెడ్డి గారిని గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రశేఖరరెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని కష్టపడి విద్యా సంస్థలను స్థాపించి నెల్లూరులో ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా కూడా విద్యను అభ్యసించి విలువలతో కూడిన క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించడం జరిగింది. ఈరోజు ఆ విద్యా సంస్థల్లో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో, సైంటిస్టులుగానో, పొలిటీషియన్స్ కూడా తయారవడం జరిగింది. అయితే అంతేకాకుండా చంద్రశేఖరరెడ్డి గారు నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వ్యక్తి. 2 సార్లు రెడ్ క్రాస్ చైర్మన్ గా విజయం సాధించారు అంటే అది ఒక చరిత్ర. గత 35 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ కి ఎన్నికలు జరగకపోతే మొట్టమొదటిగా ఎన్నికలు జరిపితే ఘన విజయం సాధించడం జరిగింది. మొదటిసారి ఎన్నికైన తర్వాత రెడ్ క్రాస్ అంటే ఏందో, రెడ్ క్రాస్ లో ఏ విధంగా ప్రజలకు సేవ చేయొచ్చో అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు. అదే సందర్భంలో కరోనా వస్తే, కరోనా కష్టకాలంలో పేదలకు ఎవరు మన బంధువులు కానీ ఆత్మీయులు కానీ కరోనా పేషెంట్ దగ్గరికి పోని పరిస్థితుల్లో చంద్రశేఖరరెడ్డి గారు స్వయాన పోయి వారికి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్న సంఘటనలు మనందరం చూశాం. అదే సందర్భంలో రెండోసారి రెడ్ క్రాస్ ఎన్నికలు జరిగితే అత్యధిక మెజారిటీతో తిరిగి మళ్ళా ఎన్నికవడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ కానీ అన్నిటినీ కూడా తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ అనేక ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వైద్యం అందిస్తున్న సంగతి మనందరం గుర్తించుకోవాలి. ఎంతో మంది పేదవారు అక్కడ రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల లబ్ధి పొందుతున్నారు. మొన్న ఆయన రూప్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికకి అభ్యర్థిగా నేను సీట్ ఇప్పించాను, ఆయన గెలుపులో నా సహకారం ఉందని చెప్పినారు. సంతోషమే ఆయన సహకారం ఉంటే ఎన్నికల్లో. అయితే ఆయనకు తెలుసో తెలియదో చంద్రశేఖరరెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకు కావాలి అని చెప్పి ఎవరిని అడగలేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందిని చూసిన తర్వాత ఎవరైతే మనకి గెలుపుకి ఉపయోగపడతారో, కరెక్ట్ అభ్యర్థి ఎవరో అని సర్వేలు జరిపిన తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు అయితే నిజంగా ఆయన టీచర్ ప్రొఫెషన్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనైతేనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి సరైన అభ్యర్థి అని చెప్పి తెలుసుకొని ఆయన నేరుగా పిలిపించి, చంద్రశేఖర్ నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలి అని చెప్పిన వెంటనే ఆయన మరో మాట చెప్పకుండా ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఏదైనా చేస్తానని చెప్పి ఆనాటి వరకు ఒక చరిత్ర. ఎప్పుడు కూడా యూటీఎఫ్ అంటే పీడీఎఫ్కి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందటం. అయినప్పటికీ కూడా
గెలుపోవటంలో పక్కన పెట్టి సీఎం ఆదేశానుసారం పోటీ చేయడం, పోటీ చేసి అత్యధిక మెజార్టీతో 1000 చిల్లర మెజార్టీతో గెలుపొందడం అంటే అదొక చరిత్ర. రెడ్ క్రాస్లో ఒక చరిత్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో చరిత్ర పాటించినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అయితే నిన్నటి రోజున ఒక ఆయన అన్నాడు, రూప్ కుమార్ యాదవ్ గారు, అయ్యా రూప్ కుమార్ యాదవ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాలకు కొత్త ఉండొచ్చు కానీ ఎప్పటి నుంచో మనలాంటి వాళ్ళకి, మనకన్నా పెద్దవారికి కూడా ఆయన వెనక నుండి అదే వెనక వైపు నుండి ఆయనకి సంబంధించినటువంటి అడ్వైజ్ కూడా ఇస్తున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు చెప్పారు మొత్తంలో ఉన్నాడు, మొన్నటిదాకా ఇంకో ఆయన మొత్తంలో ఉన్నాడు, నారాయణ మొత్తంలో ఉన్నాడు, ఇంకో దగ్గర ఉన్నాడని చెప్పి. చంద్రశేఖర్ రెడ్డి గారికి మొత్తంలో దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచించండి. చంద్రశేఖర్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారు పిలిపించుకొని ఆయన యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు తప్ప ఈయన ఎప్పుడు కూడా ఎవరు మొత్తాలకి ఆనుకొని లేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ గారికి తెలియజేస్తున్నా. రూప్ కుమార్ యాదవ్ గారు ఏదైనా విమర్శించేటప్పుడు వ్యక్తిగత విమర్శలకు పోవద్దు, ఏదైనా రాజకీయంగా ఏదైనా విమర్శ ఉంటే సద్విమర్శలు చేయొచ్చు కానీ ఇలాంటి చౌకబారు విమర్శలు చేయవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగింది ఏంది? చంద్రశేఖర్ రెడ్డి గారు, అయ్యా నారాయణ గారు, మీ ప్రభుత్వంలో మేమేదో సాధించాం, మేమేదో చేసేసాం అని చెప్పి చెప్తున్నారు. మీరు చేసింది కరెక్ట్ కాదు, మీ లెక్కలు తప్పు, మా దగ్గర ఉన్నాయి గణాంకాలతో సహా ఆయన నిరూపిస్తే పాపం రూప్ కుమార్ యాదవ్ గారు దానికి ఆయనకేమొచ్చిందో పాపం నారాయణ గారి మీద అంత ప్రేమ. నారాయణ గారిని గురించి గుర్తుందో లేదో రూప్ కుమార్ గారు, గతంలో మీరు నారాయణ గారిని ఏ విధంగా తిట్టారో ఒక్కసారి మీరు పునరాలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజైతే నారాయణ గారి దొంగ, ఈ రోజు మాత్రం నారాయణ గారు మంచివారా? ఇది ఎంతవరకు సబబని నేను అడుగుతూ ఉన్నా రూప్ కుమార్ యాదవ్ గారిని. అయితే ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏది తప్పు ఉందో ఒక్కసారి మీరు నిరూపించాలా. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన 88% అనేది ఎక్సెస్ చేసి ఒక ప్రైవేట్ సంస్థకి టెండర్లు ఇచ్చారని చెప్తే 88% కాదు 4.5% కన్నా ఎక్కువ వేయడానికి లేదని చెప్పారు రూప్ కుమార్ యాదవ్ గారు. ఇదో ఈ టెండర్లో జరిగినటువంటి టెండర్ 8.8% ఎక్సెస్ కి టెండర్ వేసిన సంగతి మీరందరూ చూడమని చెప్పి నేను మనవి చేస్తున్నా. 8.8%. ఇది వాస్తవం కాదా? ఒక్కసారి మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు షిఫ్ట్ రాసుకొస్తే చదివేది, మీరు చూసి చదువుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్కి తెలుపుతున్నా. అంతేకాకుండా సీనియర్ నాయకుడైనటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఎంతవరకు ఇది వాస్తవం? చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసినటువంటి వ్యక్తి కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఒక శాంతి కాముకులు, ఎవరి జోలికి వచ్చేవాళ్ళు కాదు. ఏదో ముసుగులు తీస్తానంటున్నారు రూప్ కుమార్ యాదవ్ గారు. ఏం ముసుగులో తీవయ్యా ముసుగులు? అందరికీ ముసుగులు ఉన్నాయి. గురిగింద సామెత అన్నట్టుగా ప్రతి ఒక్కరి దగ్గర ముసుగులు ఉన్నాయి. ఆ ముసుగులేందో ఒకరు తీస్తే ఇంకొకరిది భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు తీస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలా. వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలకమని ఈ సందర్భంగా అలాంటి నాయకులకు నేను తెలియజేస్తున్నా. ఇంకో ఆయన గునుకుల కిషోర్ అంట, జనసేన పార్టీ నాయకులు, ఆయన కూడా లెక్కలు దాల్చమని చెప్పారు. లెక్కలు ఇంకేం లెక్కలు దాల్చాలో ఇదో లెక్కలతో సహా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. లెక్కలు ఎంత టెండర్లు వేశారు, ఎంత ఎక్సెస్ వేశారు, ఎంతవరకు ఇప్పుడు పని పూర్తి చేశారు, ఈ రోజు వరకు బిల్లులు ఎవరు కట్టారు, అట్కో రుణంకి ఎవరు రీప్లేస్ చేశారు, ఒక్కసారి చూడండి అని చెప్పి ఆలోచించండి, మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక్కసారి చంద్రశేఖర్ రెడ్డి గారికి జోలికి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి మాటకు కానీ వ్యక్తిగతంగా వస్తే ఒప్పుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ
అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.